నమస్కారం. ఈరోజు మనం ఆమ్, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల గురించి కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. అవును, అంటే వ్యవసాయంలో వస్తున్న మార్పులు, కొత్త ఆలోచనలు. వాటి గురించి కరెక్ట్. మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన రిపోర్ట్స్ ఉన్నాయి. అవును, ఎపిసెల్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ గురించి, పునరుత్పత్తి వ్యవసాయం గురించి. ఇంకా బెటర్ కాటన్ వాళ్ల పద్ధతులు, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, వీటి గురించి కూడా. అవును, వీటన్నిటినీ కలిపి చూసి అసలు స్థిరమైన వ్యవసాయం ఎందుకు ముఖ్యం, ఎలా సాధ్యం అనేది అర్థం చేసుకుందాం. సరే, మరి మొదట ఈ ఎపిసెల్తో స్టార్ట్ చేద్దామా? ఇదేదో కొత్త అధ్యాయం అంటున్నారు, ఏంటి? ఎపిసెల్ అనేది ఎక్సెల్ ఇండస్ట్రీస్ వాళ్లది. ఇదొక బయోస్టిమ్యులెంట్ అన్నమాట. బయోస్టిమ్యులెంట్ అంటే? మొక్కలకు టానిక్ లాంటిదా? దాదాపు అలాగే అనుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. ఓ. ఇదేం చేస్తుందంటే, మట్టిలో కొన్ని పోషకాలు మొక్కలకు వెంటనే అందవు కదా. అవును, లాకే ఉంటాయి. కరెక్ట్. వాటిని ఇది మొక్కలు తీసుకునేలా చేస్తుంది. దానివల్ల వేర్లు బాగా పెరుగుతాయి, మట్టి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంటే నేరుగా ఎరువు కాదు, కాని మట్టి పనితీరును మెరుగుపరుస్తుంది అన్నమాట. సరిగ్గా చెప్పారు. భూమి ఉత్పాదకత కూడా సగటున ఓ 20% పెరుగుతుందని అంటున్నారు. 20% అంటే చాలా ఎక్కువ. ఇంక పంట ఒత్తిడిని తట్టుకుంటుంది అని కూడా అంటున్నారు. అవును, అది కూడా. వేర్లు, చిగుర్లు, ఆకులు అన్నీ బావుంటాయి. రైతులకు ఆర్థికంగా కూడా లాభమే కదా. నిజమే. మరిది ఏ పంటలకు వాడచ్చు, ఎలా వాడాలి? దాదాపు అన్ని రకాల పంటలకు. అంటే కూరగాయలు, పండ్లు, వరి, పత్తి, తోట పంటలు, వీటన్నిటికీ అనుకూలమే. వాడకం ఎలా? గ్రిప్ ద్వారా ఇవ్వొచ్చు, మొక్క మొదళ్లలో పోయొచ్చు, డ్రెంచింగ్, లేదా నేలపైన చల్లొచ్చు, బ్రాడ్కాస్టింగ్. వేరే మందులతో కలపొచ్చా? యూరియాతో తప్ప మిగతా చాలా వాటితో కలిపి వాడొచ్చని చెప్తున్నారు. ఓకే. అంటే ఎపిసెల్ లాంటివి మట్టి ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇదే నేల ఆరోగ్యం అనే పాయింట్ని ఇంక పెద్ద స్థాయిలో చూసేదే పునరుత్పత్తి వ్యవసాయం అనుకోవచ్చా? ఖచ్చితంగా. పునరుత్పత్తి వ్యవసాయం అంటే కేవలం వ్యవసాయం చేయడమే కాదు, వ్యవసాయ పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని మళ్లీ బాగుచేయడం అన్నమాట. అంటే రిపేర్ చేయడంలాగా. అవును, ఎందుకంటే కొన్ని సాంప్రదాయ పద్ధతులు నేలని కొంచెం దెబ్బతీస్తాయి కదా. అవును, అది నిజమే. ఇది దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోంది. దీని సూత్రాలు వినడానికి సింపుల్గానే ఉన్నాయి. మట్టిని తక్కువగా దున్నడం, రసాయనాలు తగ్గించడం, జీవ వైవిధ్యం పెంచడం, నేలను ఎప్పుడూ ఏదో ఒక పంటతోనో గడ్డితోనో కప్పి ఉంచడం, స్థానిక పరిస్థితులకు తగ్గట్టు చెయ్యడం, ఇవన్నీ బాగుంది. కానీ రసాయనాలు తగ్గిస్తే మరి దిగుబడి, ముఖ్యంగా చిన్న రైతులెలా? మంచి ప్రశ్న అడిగారు. అందుకే ఇందులో బయోకంట్రోల్ లాంటి ప్రకృతి సహజ పద్ధతులు ముఖ్యం. జీవ నియంత్రణ. అవును, ఇవి నెమ్మదిగా పనిచేస్తాయి, కానీ దీర్ఘకాలంలో నేల ఆరోగ్యాన్ని, కార్బన్ నిల్వను పెంచుతాయి. పంటలు కూడా తట్టుకునే శక్తిని పెంచుకుంటాయి. ఇది ఒక ప్రాసెస్. అర్థమైంది. ఇదే ఆలోచన ఇప్పుడు బెటర్ కాటన్ లాంటి పెద్ద సంస్థల ప్రమాణాల్లో కూడా వస్తోందంటున్నారు కదా. అవునండి, బెటర్ కాటన్ వాళ్ళు వాళ్ల కొత్త ప్రిన్సిపల్స్ అండ్ క్రైటీరియా P&C V3.0లో ఈ పునరుత్పత్తి వ్యవసాయ సూత్రాలను స్పష్టంగా చేర్చారు. ఓ, అలాగా? వాళ్ల దృష్టిలో ఇది నిరంతర అభివృద్ధి ప్రక్రియ, చిన్న పెద్ద రైతులందరికీ వర్తిస్తుంది. అంటే వాళ్లు కూడా నేల ఆరోగ్యం, జీవ వైవిధ్యం, నీటి వాడకం, వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారా? అవును, పంట వైవిధ్యం, మట్టికి తక్కువ భంగం, ఇవన్నీ వాళ్ల ప్రమాణాల్లో ఉన్నాయి. ఇది చిన్న రైతుల జీవనోపాధికి, వాతావరణ మార్పు తట్టుకునే శక్తికి కూడా ముడిపడి ఉందని వాళ్లు గుర్తించారు. ఇంట్రెస్టింగ్. ఇక చివరిగా వాతావరణ మార్పు. ఇది పెద్ద సమస్య కదా. దీన్ని వ్యవసాయం ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడే వాతావరణ స్మార్ట్ వ్యవసాయం CSA వస్తోందంతేనా? అవును, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ పేర్లోనే ఉంది. వాతావరణ మార్పు సవాళ్లను తట్టుకుంటూనే ఆహార భద్రతను పెంచడం. ఎస్. దీనికి 3 ముఖ్య లక్ష్యాలు. 1. ఉత్పాదకత పెంచాలి. 2. వాతావరణ మార్పులకు అలవాటు పడాలి, అడాప్టేషన్. 3. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించాలి, మిటిగేషన్. మనం చూస్తున్నాం కదా, విపరీతమైన వర్షాలు, లేకపోతే కరువులు, కొత్త కొత్త పురుగులు. అవును, ఇవన్నీ వాతావరణ మార్పు ప్రభావాలే. CSA వీటికి పరిష్కారాలు సూచిస్తోంది. ఎలాంటివి? అంటే నేల, నీటి యాజమాన్యం మెరుగుపరచడం, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ IPM అంటే పురుగుమందులు అవసరమైనంత వరకే వాడటం, జీవ నియంత్రణ వాడటం. పంటల వైవిధ్యం కూడానా?
తప్పకుండా. కరువును తట్టుకునే రకాలు వాడటం, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు ఇవన్నీ సిఎస్ఏ కిందకే వస్తాయి. వినడానికి బావుంది కానీ రైతులకు దీని గురించి అవగాహన కల్పించడం, వాళ్లకు కావలసిన వనరులు అందించడం ఇవి సవాళ్లు కదా. నిజమే. అవగాహన పెంచాలి, శిక్షణ ఇవ్వాలి, ప్రభుత్వాల్నుంచి కూడా మద్దతు ఉండాలి. ప్రారంభంలో ఖర్చులు కూడా ఉండొచ్చు. ఓకే, అంటే మనం చూసిన వాటిని బట్టి ఎపిసెల్ లాంటి చిన్న ఆవిష్కరణల నుంచి పునరుత్పత్తి వ్యవసాయం, బెటర్ కాటన్, సిఎస్ఏ లాంటి పెద్ద విధానాల వరకు వ్యవసాయం నెమ్మదిగా ప్రకృతితో కలిసి పనిచేయడం వైపు వెళ్తోంది. అవును. నేల ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు, హానికరమైన కెమికల్స్ వాడకం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా అర్థమవుతోంది. నేల ఆరోగ్యం, జీవవైవిధ్యం, వాతావరణాన్ని తట్టుకోవడం, రైతుల బతుకుదెరువు ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. చెప్పండి. ఈ మంచి పద్ధతులన్నీ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా చిన్న రైతుల దగ్గరికి నిజంగా చేరాలంటే కేవలం పొలంలో మార్పులు సరిపోతాయా? లేక మార్కెట్లు, ప్రభుత్వ పాలసీలు, సప్లై చైన్లు ఇలాంటి వ్యవస్థల్లో కూడా ఏమైనా పెద్ద మార్పులు రావాల్సిన అవసరం ఉందేమో?